ఒక 9 మంది పోలీసులకు మరణశిక్ష. ఇదొక పెద్ద బ్రేకింగ్ న్యూసు ఇవాళ వార్తల్లో కనిపిస్తుంది. ఒకప్పటి లాకప్ డెత్కి సంబంధించి తమిళనాడులో జరిగిన 9 మంది పోలీసులకు మరణశిక్ష. నాకు తెలిసి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి ఎవరికి కూడా ఇటువంటి జరగలేదు. 6 ఏళ్ల క్రితం తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మదురై కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఒక్కసారి వార్త చూద్దాం. అంటే కస్టడీలో ఉన్న తండ్రి కొడుకులకి లాకప్ డెత్ కేసు సంచలనం. ఈ కేసులో మదురై కోర్టు తండ్రి కొడుకు మృతికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇది నిజంగా సంచలనం. ఒక కేసుకు నిమిత్తం తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ రాత్రి అక్కడే ఉంచి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి భోజనాలు అవి కూడా అరేంజ్ చేయకుండా లాకప్లోనే విపరీతంగా చితక్కొట్టేశారంట. ఆ కొట్టిన నేపథ్యంలో వాళ్ళు చనిపోయారు. అది ఎంత తీవ్రమైందంటే అప్పట్లో తమిళనాడులో సంచలనంగా మారింది ఈ వార్త అంతా కూడా. చాలా అంటే ఇగో తండ్రి కొడుకుల్ని చంపేయడం, ఇది అసలు ఏంటి, ఎంత దారుణం పరిస్థితి ఏంటి అని కూడా మనకి అక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. అసలు ఆర్టికల్ ఎందుకు అలా జరిగింది ఏంటని. అది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ తండ్రి కొడుకుల సంబంధించి ఏదైతే దారుణం జరిగిందో అది ఒక్కసారిగా సెన్సేషనల్ అయిపోయింది. అది చాలా క్రూరంగా కూడా కొట్టి చంపారట. అంత క్రూరంగా కొట్టి చంపడంతో వాళ్ళు ఇద్దరు చనిపోయారు, లాకప్లోనే చనిపోయారు. వాళ్ళకి ఏదో సొమ్మసిల్లిపోయారు, లేదంటే మేము పెట్టిన ప్రెషర్కి బీపీ వచ్చి హార్ట్ అటాక్ చనిపోయారు, రకరకాలు చేశారు. కానీ పోస్ట్ మార్టంలో వాళ్ళకి తీవ్రంగా కొట్టడం వల్ల మాత్రమే చనిపోయారని కూడా తీర్పునివ్వడంతో అది 6 ఏళ్ళుగా, అంటే ఒక మొదటి సంవత్సరం అంతా నానుస్తూ వచ్చింది. 5 ఏళ్ళ నుంచి వాయిదాలు రావడం, దాంట్లో ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి కూడా ఉండడం, 9 మందికి మరణశిక్ష, అంటే ఉద్యోగాలు పోగా మరణశిక్ష కూడా విధించడం అనేది చాలా నిజంగా ఇలాంటి వింటే కోర్టుల మీద మనకి నమ్మకం కలుగుతుంది, చట్టాల మీద మనకి విశ్వాసం పెరుగుతుంది. సో అదే వార్త ఇక్కడ ఒక వార్తాపత్రికలో వచ్చింది.